అందరికీ నమస్కారం. శివరాత్రి మహత్యము శ్రీనాథ కవి సార్వభౌమునిచే రచింపబడినటువంటి మనోహరమైనటువంటి కావ్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు అందులో తర్వాత కథను మీకు వివరించబోతున్నాను. దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రళయము ముగిసి శ్వేతవరాహ కల్ప ప్రారంభ సమయమున విష్ణుదేవుడు రూపకల్పనము గావించుకొనిన వరాహ శరీరంపై ఉన్న ముండ్లు కడిమి చెట్టు పువ్వుల బంతి వలె ఉండినది. మేరు పర్వతము ఆ వరాహము కాలియందు తగులుకొనినటువంటి గులకరాయి వలె తోచినది. జర్జర ధ్వనులు కంఠనాళము నుంచి వెలువడి పాతాళలోకము దద్దరిల్లినది. అంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి చేస్తున్నటువంటి ఆయన వరాహ అవతార వర్ణనము జరుగుతూ ఉన్నది. ఇట్లు అనివార్య జృంభణముచే ఆ వరాహము సప్త పాతాళముల క్రింద ఎక్కడనో అట్టడుగున ఉన్న భూదేవిని తన కోరలచే ఉద్ధరించినది. అంటే తన కోరలతో ఆ భూదేవిని పైకి లేపినది. వరాహము తన పదునైన కోరచే లేవనెత్తిన ఈ భూదేవి విచ్చిన గొడుగు వలె చూడగా సముద్రపు జలమంతయు కారిపోయి శోభిల్లినది. ఎప్పుడైతే ఆ భూగోళాన్ని తన కోరలతో పైకి లేపిందో చూడడానికి ఎలా ఉందంటే, ఆ గొడుగు విచ్చుకున్నప్పుడు ఆ వర్షపు నీరంతా ఎలా అయితే జారిపోయి కింది పడిపోయి ఉంటుందో అలాగా ఈ భూగోళం మీద ఉన్నటువంటి ఆ నీరంతా కూడా జారిపోయి చక్కగా శోభిల్లినది. ఇట్లు అచ్యుతుడు నీట మునిగినటువంటి వసుంధరను ఉద్ధరింప సనక సనందనాది దేవమునులు వేదమంత్రములచే విష్ణుదేవుని వినుతించిరి. విద్యాధరులు సురలోక పారిజాత మందార సుమరాజములను చిత్త జల్లువలె కురిపించిరి. అంటే ఆ పూల వర్షాలమంతా కూడా కురిపించిరి. దేవదుందుబులు దిక్కులు పిక్కటిల్లేలా మోగినవి. అమర వేశ్యలు నీలాల నింగిలో నిలిచి ఈ మెరుపు తీగల వలె సయ్యాటలాడుచు నర్తనమునరించిరి. అంటే ఆ దేవతల దగ్గర ఉన్నటువంటి నృత్యకారిణులందరూ కూడా తమ తమ నృత్యముతో అలరించిరి. దేవతలు సమవృష్టి నీరద శ్యామల వర్ణ దేహుడగు కేశవునిపై పడినప్పుడు కాటుక కొండ గుహల యందు మిణుగురు పురుగుల వలె ప్రకాశించెను. కాబట్టి దేవతల యొక్క ఆ మంచి దృష్టి ఈ శ్యామల వర్ణదేహుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుపై పడినప్పుడు కాటుక కొండ గుహల యందు మిణుగురు పురుగుల వలె ప్రకాశించినది. అంటే ఆ నల్లని రూపమంతా కూడా చక్కగా మిణుగురు పురుగులాగా ప్రకాశిస్తూ ఉన్నది. ఈ రకంగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతార వర్ణన జరిగింది. ఈ విధముగా విష్ణుమూర్తి ప్రళయ సమయమున మున్నీట మునిగిన భూమిని ఉద్ధరించి యథాపూర్వ స్థానమున నిలిపి సేద తీర్చుకోవాలి అనుకున్న తర్వాత ఆ పాలకడలి యందు అంటే పాల సముద్రములో శేషతల్పమున హాయిగా పవలించి తనలో తాను ఈ విధముగా భావించెను. నేను వరాహావతారమును ధరించి ప్రళయ జలధిలో మునిగినటువంటి సర్వం సహాచక్రమును యథాస్థానమున నిలిపియున్నాను. ఇది ఇతరుల వలన సాధ్యమయ్యే పని కాదు. నేనెంత గొప్పవాడనో కదా అని తన మనసులో అనుకొనెను. బ్రహ్మదేవుడు మహేశ్వరుని ప్రార్థించి ఈశ్వరుని అనుగ్రహమున కశ్యప, మరీచి, భృగు, అంగీరస, పులస్త్య, పులహ, క్రతు, దక్ష, వశిష్ఠులను అనువారలను మనస్సుచే 9 మందిని ధర్మము, అధర్మము, సంకల్పము అను మూడింటిని వెరసి 12 తన పుత్రులుగా కనెను. ఆ 12 వంశముల యందు దేవతలు,
దైత్యులు, దానవులు, మునులు, యక్షులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, సిద్ధులు, విద్యాధరులు, కర్మదేవతలు, అప్సరసలు, రాక్షసులు, భూతములు, పిశాచములు, మనుషులు, పశువులు, పక్షులు, జంతువులు, పాములు, పురుగులు, కొండలు, రాళ్ళు, చెట్ల తీగలు మొదలగునవన్నీయును గాయత్రి, త్రిష్టు సామము, రథంతరములు, అగ్నిష్టోమము, అశ్వమేధము, వాజపేయము, అతిరాత్రము, పేండరీకము మొదలగునటువంటివి ప్రజాపతుల అంగముల నుండి, ఉపాంగముల నుండి, ప్రత్యంగముల నుండి జనించినవి. ఈ విధముగా ప్రపంచము అంతటినీ సృజించి బ్రహ్మ తన మనసునందు ఈ విశాల విశ్వమును సృష్టించిన నన్ను మించిన వాడు, నాకు సమానముడు ఎవరు అని శివుని మాయచే కప్పబడి గర్వోన్నతి పొందెను. బ్రహ్మదేవుడు తాను గావించిన విశ్వమును ఒక పరి చూచి హంసవాహన రూఢుడై వెడలను. ఈ రకంగా బ్రహ్మదేవుడు నేను గొప్పవాడిని, ఇంత సృష్టిని సృజించాను కదా, కాబట్టి నేనే గొప్పవాడిని అని చెప్పి అనుకుంటూ ఒకసారి ఈ విశ్వాన్ని అంతటిని కూడా చూచి హంసవాహనాన్ని ఎక్కి బయలుదేరినాడు. ఈ రకంగా మనకు ఇక్కడ చాలా చక్కగా శివరాత్రి మహత్యము వివరించబడింది. ఇలాగే ఇటువంటి మనోహరమైనటువంటి కథను ప్రతిరోజు కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కావున క్రమం తప్పకుండా దయచేసి వినండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబర్లు పెరిగితే నాకు కూడా అంత సపోర్ట్ ఉంటుంది. కావున దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి కూడా ఈ జ్ఞానాన్ని పంచండి. తప్పకుండా ఇటువంటి మనోహరమైనటువంటి కావ్యాలన్నింటినీ కూడా మీకు చక్కగా వినిపిస్తూ ఉంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.